హలో అండి, వెల్కమ్ టు గీతా సాయిస్ హోమ్. ఇది మా పాపకి సింపుల్గా కుట్టబోతున్నాను. లైనింగ్ ప్లస్ మెయిన్ మెటీరియల్ని అటాచ్ చేస్తున్నాను. ఇది నెక్ పీస్ అండి, బ్యాక్ సైడ్ యూ షేప్, దాని అంచుల్ని కుడుతున్నాను. దీని యొక్క కటింగ్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నెక్ పీస్ని మనము మెయిన్ క్లాత్కి సీదా వైపు కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దానికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఫ్రంట్ వైపు కూడా అలాగే కుట్టుకోవాలి. నేను ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేస్తున్నానండి. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ పీస్ని లోపలికి మడిచేసుకోవాలి. మడిచేసుకొని హేమింగ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ నేను ఇంకా నీట్గా కనిపించాలని పైనుంచి ఇంకొక కుట్టు వేస్తున్నాను కొసకి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది షేప్. ఫ్రంట్ అండ్ బ్యాక్ పీస్. ఇప్పుడు నేను హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ని నేను బాడీ క్లాత్కి అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ని కుట్టేటప్పుడు అస్సలు లాగకూడదండి. హ్యాండ్స్ రెండు వైపులు అయిపోయిందండి. డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇది డ్రెస్ యొక్క బాటమ్ అండి, లైనింగ్ క్లాత్. తర్వాత హ్యాండ్స్ అంచులు కుట్టుకుంటున్నాను. డ్రెస్ యొక్క ఔటర్ లైన్ కుట్టుకుంటున్నానండి, మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే. డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇది ఇంకొక వైపు అండి. ఇప్పుడు డ్రెస్ యొక్క కట్స్ కుట్టబోతున్నాను. అలా ఫోల్డ్ చేసుకొని మనము కుట్టుకోవాలి. డ్రెస్ ఫినిషింగ్ అంతా ఈ కట్స్ అండ్ నెక్ దగ్గరే ఉంటుందండి.
చూడండి కట్స్ పర్ఫెక్ట్గా వచ్చాయి. సో ఇంకొక కుట్టు వేసుకుంటున్నానండి కొసకి. అదే మాదిరి ఇంకో వైపు కూడానండి. ఇప్పుడు డ్రెస్ యొక్క బాటమ్ మెయిన్ క్లాత్ అండి. స్టిచ్చింగ్ మొత్తం పూర్తయిపోయిందండి. మా పాపకి ట్రయల్ వేశాను. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. మన డ్రెస్ కటింగ్ అప్పుడు సైడ్కి కొద్దిగా క్లాత్ మిగిలింది కదండి, ఆ క్లాత్ని తీసుకొచ్చి ఇక్కడ నేను ఫ్రాక్ టాప్ వేసాను. బయట నుంచి బటన్స్ తీసుకొచ్చి ఇలా స్టిచ్ చేశాను వర్టికల్ లైన్ వేసుకొని. బ్యాక్ సైడ్ బటన్స్ పెట్టానండి ఫ్రాక్కి. ఇవండి 2 డ్రెస్సెస్ మా పాపకి కుట్టినవి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.